నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ ముండ్లక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీవారి సేవను కావచ్చు, అలాగే పరకామణి సేవను కావచ్చు, ఏ సేవనైనా కూడా ఎలా బుక్ చేసుకోవాలి అనేది లైవ్లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియోని ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారు అంటే ఈ సేవల్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే ఈ వీడియో అనేది అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకు చేరి వారు కూడా ఈ సేవల్ని బుక్ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోగలరు. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయినా కూడా నేను వీడియో రూపంలో పోస్ట్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుందండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సేవను కావచ్చు, పరకామణి సేవను కావచ్చు, ఏ సేవనైనా కూడా మీరు బుక్ చేసుకోవడం కోసం మీ కంప్యూటర్లో ఉన్నటువంటి ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేను ఇప్పుడు నా కంప్యూటర్లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత అడ్రస్ బార్లో tirumala.org అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం సేవలకు సంబంధించి బుక్ చేసుకోవడానికి కావచ్చు, దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవడానికి కావచ్చు, అన్నింటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ వెబ్సైట్లోనే ఉంటాయండి. ఇప్పుడు మనం శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే ఈ వెబ్సైట్లో శ్రీవారి సేవా సర్వీసెస్ అనే ఈ ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్పై ఒక్కసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత శ్రీవారి సేవకి బుక్ చేసుకోవడానికి సంబంధించిన బుకింగ్ వెబ్సైట్ శ్రీవారి సేవ.tirumala.org అనే వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో ఎటువంటి సేవలు బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి అప్డేట్స్ అనేవి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఉంది కదండి, ఈ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ఆ సేవలకు సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇస్తారు. ఆ అప్డేట్స్ ని ఒకసారి చూసుకున్న తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేసుకున్నాము అంటే సేవా అవైలబిలిటీ అనే ఈ ఆప్షన్ లో ఇక్కడ చూడండి సేవా నేమ్, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా ఏ సేవలు బుక్ చేసుకోవడానికి మనకి ఈ వెబ్సైట్ లో ఉన్నాయనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను శ్రీవారి సేవ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే చూడండి ఏరియా ఆఫ్ సర్వీసెస్ దగ్గర శ్రీవారి సేవ తిరుమల అనే ఆప్షన్ చూపిస్తుంది, అదర్స్ ఆప్షన్ చూపిస్తుంది, శ్రీవారి సేవ తిరుపతి, అలాగే నవనీత సేవ, ఈ 4 ఆప్షన్స్ చూపిస్తుంది. శ్రీవారి సేవ తిరుమల అనే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తరువాత స్లాట్ దగ్గర ఈ సేవ అనేది 7 days ట్యూస్డే స్లాట్ ఉంది, అలాగే 7 days వెన్స్డే స్లాట్ ఉంది, అలాగే 10 days స్లాట్. ఈ విధంగా మనకి స్లాట్లు అనేవి చూపిస్తుంది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 days ట్యూస్డే స్లాట్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ సేవ అనేది ఇంకా ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు కాబట్టి బ్లూ కలర్ లో చూపిస్తుంది. అలాగే ఇప్పుడు నేను ఒకసారి సేవా నేమ్ దగ్గర పరకామణి సేవని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి ఒకసారి ఇక్కడ లొకేషన్ దగ్గర తిరుమల తిరుపతి ఆప్షన్స్ చూపిస్తుంది. తిరుమల ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాచ్ దగ్గర పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ అనేది చూపిస్తుంది. మీరు ఏ సెక్టార్కు సంబంధించిన వారు కనైతే ఆ సెక్టార్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్లాట్ దగ్గర పరకామణి సేవకి 3 days స్లాట్, అలాగే 4 days స్లాట్ అనేది మనకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 3 days స్లాట్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే ఇంకా ఈ కోటా అనేది రిలీజ్ చేయలేదు కాబట్టి బ్లూ కలర్ లో చూపిస్తుంది. ఈ కోటా అనేది ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. ఒకవేళ ఈ కోటాని ఆన్లైన్ లో రిలీజ్ చేసి కంప్లీట్ గా గన బుక్ అయిపోయింటే రెడ్ కలర్ లో చూపిస్తుంది. ఈ విధంగా మీరు ఏ సేవనైనా కూడా బుక్ చేసుకోవడానికి ముందుగానే ఆన్లైన్ లో ఈ విధంగా చెక్ చేసుకోగలరండి. ఈ విధంగా ఈ సేవలు అవైలబిలిటీ అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాత ఈ సేవల్ని మీరు ఈ వెబ్సైట్ లో బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ ద్వారా మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్ తో మీరు లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా ఎవరైనా కూడా ఈ వెబ్సైట్ లో అకౌంట్ అనేది మొబైల్ నెంబర్ ద్వారా క్రియేట్ చేసుకోకుండా ఉంటే రిజిస్టర్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్నారు అంటే రిజిస్టర్ యువర్ అకౌంట్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకున్న తరువాత ఇక్కడ మీరు పాస్వర్డ్ ని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ చేసేటటువంటి పాస్వర్డ్ ని గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఈ పాస్వర్డ్ అనేది
మరలా మీరు ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి అంటే మీ మొబైల్ నెంబర్తో పాటుగా మీకు ఈ పాస్వర్డ్ ఖచ్చితంగా గుర్తుండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ చేసినటువంటి ఈ పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ అని మళ్ళా కూడా రెండవసారి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎంటర్ చేసినటువంటి మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ క్లిక్ హియర్ టు లాగిన్ అని ఇక్కడ చూపిస్తుంది కదండి. ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ నెంబరు అలాగే మీ యొక్క పాస్వర్డ్ అనేది ఈ వెబ్సైట్లో మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు రేటింగ్ అయినా ఇవ్వచ్చు లేదా ఆస్క్ మీ లెటర్ అని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న ఏమి ఇబ్బంది ఉండదండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీ యొక్క ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్ మార్క్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆప్షన్ కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాలండి, మ్యాండేటరీ. మీ యొక్క ఫస్ట్ నేమ్ ని ఫిల్ చేయాలి, అలాగే లాస్ట్ నేమ్ ని ఫిల్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అలాగే ఫాదర్ నేము. మెయిల్ ఐడి అనేది మ్యాండేటరీ అయితే కాదండి, ఉంటే ఎంటర్ చేయొచ్చు లేదంటే అవసరం లేదు. అలాగే మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. బ్లడ్ గ్రూప్ మీకు గుర్తుంటే ఇవ్వచ్చు లేదంటే అవసరం లేదండి, మ్యాండేటరీ కాదు. క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ అండి, ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ని ఎంటర్ చేయాలి. అలాగే ప్రొఫెషన్, ప్రస్తుతం మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారో ఆ ప్రొఫెషన్ ని ఎంటర్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ దగ్గర మనకి ఆధార్ కార్డు మాత్రమే చూపిస్తుందండి, కాబట్టి ఐడి ప్రూఫ్ ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ యొక్క డోర్ నెంబరు, స్ట్రీట్ నేమ్ ని ఎంటర్ చేయండి. అలాగే మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి, మీ డిస్ట్రిక్ట్ ని, మీ సిటీని సెలెక్ట్ చేసుకోండి. మీ మండల్ నేమ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిన్ కోడ్ ని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ యొక్క ప్రొఫైల్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసుకున్నారు. ఇక్కడ మీరు ఖచ్చితంగా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకు అంటే మీ ప్రొఫైల్ ని మీరు ఫిల్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ని, అలాగే జెండర్ ని, మీ మొబైల్ నెంబర్ ని, మీ యొక్క ఐడి ప్రూఫ్ నెంబర్స్ ని, ఈ 4ని ఒక్కసారి ఎంటర్ చేసి సబ్మిట్ చేశారు అంటే మరలా మాడిఫికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్స్ లేవు. కాబట్టి మీరు మీ ప్రొఫైల్ ని ఫిల్ చేసేటప్పుడు 1కి 2 సార్లుగా చెక్ చేసుకోగలరండి. ఇలా చెక్ చేసుకున్న తరువాత ఎంప్లాయీ డీటెయిల్స్, ఒకవేళ మీరు ఎంప్లాయీస్ కన్నా అయితే ఫర్దర్ గా మీరు ఈ వెబ్సైట్ లో పరకామణి సేవ కావచ్చు, లడ్డూ ప్రసాదం సేవ కావచ్చు, ఈ సేవల్ని బుక్ చేసుకోవాలి అంటే మీ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. కాబట్టి ఒకవేళ మీరు ఎంప్లాయీస్ కన్నా అయితే ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే ఆప్షన్ దగ్గర చెక్ మార్క్ ఇచ్చారు అంటే మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడం కోసం ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెక్టార్ దగ్గర ఒక్కసారి క్లిక్ చేశారు అంటే మీరు దేనికి సంబంధించి మీరు ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే సర్వీస్ స్టేటస్ దగ్గర ఇన్ సర్వీసా, రిటైరా, మీరు సర్వీస్ లో వర్క్ చేస్తున్నారా లేదా రిటైర్ అయ్యారా అనేది చూపిస్తుంది. మీరు సర్వీస్ లో ఉంటే సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోండి, రిటైర్ అయిన వాళ్ళకనైతే రిటైర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఫోటో అప్లోడ్, మీకు సంబంధించిన మీ ఫోటోని అప్లోడ్ చేయాలి. అలాగే మీ యొక్క ఎంప్లాయ్ ఐడికి సంబంధించి ఐడిని కూడా అప్లోడ్ చేయాలి. పరకామణి సేవ కావచ్చు, లడ్డూ ప్రసాదం సేవ కావచ్చు, బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ అయితేనే బుక్ చేసుకోగలరు. కాబట్టి ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకోగలరు. ఒకవేళ మీరు ఎంప్లాయీస్ కాకపోతే మీరు ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి, శ్రీవారి సేవకు మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. ఇప్పుడు నేను బుక్ చేస్తున్న వారు ఎంప్లాయీస్ కాదు కాబట్టి ఎంప్లాయీస్ అనే ఆప్షన్ దగ్గర చెక్ మార్క్ అనేది తీసేస్తున్నాను. వారికి శ్రీవారి సేవని మాత్రమే బుక్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రొఫైల్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకున్న తర్వాత సేవ్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎంటర్ చేసినటువంటి ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ కూడా ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ అప్డేటెడ్, సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనే ఒక పాపప్ మెసేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోము, అలాగే ప్రొఫైలు, మాస్టర్ లిస్టు, సేవా సర్వీసెస్, సేవా హిస్టరీ, క్యాన్సిల్ సేవ, అవైలబిలిటీ చార్ట్, ఈ విధంగా మనకి ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి కదండి. ఈ ఆప్షన్స్ అన్నింటి గురించి కూడా ఇప్పుడు ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు హోమ్ పేజ్, ఈ హోమ్ లో లేటెస్ట్ అప్డేట్స్
అలాగే ఇంపార్టెంట్ నోట్ అని ఈ ఆప్షన్స్ అనేవి మనకి చూపిస్తుంది. అంటే ఈ సేవకు సంబంధించి ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఏమేమి అర్హతలు ఉండాలి అనే మొత్తానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే ప్రొఫైల్ అనేది ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూసాం కదండి. అలాగే నెక్స్ట్ ఆప్షన్ మాస్టర్ లిస్ట్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసాము అంటే ఈ ఆప్షన్ లో మొత్తం 5 ఆప్షన్స్ చూపిస్తుంది. వ్యూ సేవక్స్, అలాగే యాడ్ ఎగ్జిస్టింగ్ సేవక్స్, యాడ్ న్యూ సేవక్స్, యాడ్ టు గ్రూప్, వ్యూ గ్రూప్ డీటెయిల్స్. ఇప్పుడు మొదటి 4 ఆప్షన్స్ గురించి వివరిస్తానండి. వీడియో చివర్లో వ్యూ గ్రూప్ డీటెయిల్స్ కి సంబంధించి వివరించే ప్రయత్నం చేస్తానండి. మొదటిది వ్యూ సేవక్స్ అనే ఈ ఆప్షన్ లో ఎంత మందికి అయితే మీరు ఈ సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరికీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే టైప్ చేసుకొని ఈ ఆప్షన్ లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. జస్ట్ లైక్ మాస్టర్ లిస్ట్ లాగా. ఎందుకంటే సేవని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేసినప్పుడు అప్పటికప్పుడు మనం వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మాన్యువల్ గా టైప్ చేసుకోవాలి అంటే టైప్ చేసుకునే సమయము తీసుకుంటుంది ఎక్కువగా. అలాగే ఒకవేళ బుక్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి తప్పుగా ఎంటర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ మిస్టేక్స్ లేకుండా మనం ముందుగానే ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకున్నాము అంటే ఎవరికైతే మీరు ఈ సేవని బుక్ చేయాలి అనుకుంటున్నారో వారి యొక్క నేమ్ ని సెలెక్ట్ చేసుకొని ఈ సేవని బుక్ చేసుకోవచ్చు. అది ఎలా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ముందుగా వ్యూ సేవక్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఈ వెబ్సైట్ లో ఎవరి అకౌంట్ తో ఎవరి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యారో వారి యొక్క డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ యాడ్ ఎగ్జిస్టింగ్ సేవక్స్ అని ఈ ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఎవరైతే ఇంతకు ముందు ఈ వెబ్సైట్ లో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటారో వారి యొక్క డీటెయిల్స్ ని మీ మాస్టర్ లిస్ట్ లో మీరు యాడ్ చేసుకోవాలి అంటే వారు ఏ మొబైల్ నెంబర్ ద్వారా అయితే ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యి ఉంటారో ఆ మొబైల్ నెంబర్ ద్వారా కానీ, లేదా వారు ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ ఐడి ప్రూఫ్ నెంబర్ అయితే ఇచ్చుంటారో ఆ ఐడి ప్రూఫ్ నెంబర్ ద్వారా కానీ మీ మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇస్తారండి. ఈ యాడ్ ఎగ్జిస్టింగ్ సేవక్ అని ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మొబైల్ నెంబరా లేదా ఐడి ప్రూఫ్ నెంబరా దేని ద్వారా అయితే మీరు మీ మాస్టర్ లిస్ట్ లోకి వారిని యాడ్ చేసుకుంటారు అనే దానికి మనకు ఆప్షన్స్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యి ఉన్నాను కాబట్టి నా నేమ్ ని నేను ఈ మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేయడం కోసం మొబైల్ నెంబర్ ద్వారా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి మొబైల్ నెంబర్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత యాడ్ సేవక్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేశాము అంటే ఈ విధంగా సక్సెస్ఫుల్లీ యాడెడ్ సేవక్ టు మాస్టర్ లిస్ట్ అనే ఒక పాపప్ మెసేజ్ అనేది వస్తుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత చూడండి ఒక్కసారి వ్యూ సేవక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి ఆల్రెడీ ఎవరి అకౌంట్ తో అయితే లాగిన్ అయ్యారో వారి యొక్క డీటెయిల్స్, అలాగే ఇప్పుడు మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసినటువంటి వారి యొక్క డీటెయిల్స్, ఇద్దరి డీటెయిల్స్ కూడా ఈ వ్యూ సేవక్ అని ఈ ఆప్షన్ లో చూపిస్తుంది. ఈ విధంగా ఆల్రెడీ ఈ వెబ్సైట్ లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో వారి యొక్క డీటెయిల్స్ ని మీ యొక్క మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకోవడం కోసం యాడ్ ఎగ్జిస్టింగ్ సేవక్స్ అని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ కానటువంటి వారిని మీ యొక్క మాస్టర్ లిస్ట్ లో మీరు యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ యాడ్ న్యూ సేవక్స్ అని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారు అంటే వారికి సంబంధించిన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫాదర్ నేము, ఇలా మీరు ఈ వెబ్సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశారో అదే విధంగా కొత్త వారిని మీ మాస్టర్ లిస్ట్ లో మీరు యాడ్ చేసుకునేటప్పుడు కూడా వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ వారి డీటెయిల్స్ ని ఎంటర్ చేసేటప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, అలాగే ఐడి ప్రూఫ్ నెంబరు, జెండరు, ఈ 4 ఆప్షన్స్ ని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకున్న తరువాత మరలా మాడిఫికేషన్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇలా ఎంటర్ చేసుకొని చెక్ చేసుకున్న తరువాత సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత న్యూ సేవక్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అనే ఒక పాపప్ మెసేజ్ అనేది వస్తుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మాస్టర్ లిస్ట్ లోకి ఈ వెబ్సైట్ లో ఇంతవరకు రిజిస్టర్ కానటువంటి వారిని కూడా మీ మాస్టర్ లిస్ట్ లోకి ఇప్పుడు యాడ్ చేసుకున్నారు. ఈ విధంగా మీరు మీ మాస్టర్ లిస్ట్ లోకి ఎంత మందినైనా కూడా మీరు యాడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇకపోతే
యాడ్ గ్రూప్. ఈ శ్రీవారి సేవకి ఒక గ్రూపుగా మీరు ఎంతమంది అయితే బుక్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవడానికి యాడ్ గ్రూప్ అని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని బుక్ చేసుకోవాలి. అంటే మీరు మీ మాస్టర్ లిస్ట్ లో ఒక 20 మందికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకున్నారనుకోండి, శ్రీవారి సేవకి 5 నుండి 15 మంది వరకు, అంటే 5 మంది పైన 15 మంది లోపల ఎంతమంది అయినా కూడా ఒక గ్రూపుగా శ్రీవారి సేవకి బుక్ చేసుకొని సేవకి వెళ్ళి పాల్గొనవచ్చు. ఇలా మీరు 20 మంది మీ మాస్టర్ లిస్ట్ లో మీరు సేవ్ చేసి పెట్టుకున్నారు. ఆ 20 మందిలో మీరు ఒక 5 మంది కావచ్చు లేదా 7 మంది కావచ్చు ఒక గ్రూప్ గా మీరు ఈ శ్రీవారి సేవకి బుక్ చేసుకోవాలి అనుకోండి. అప్పుడు యాడ్ టు గ్రూప్ అని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారు అంటే ఎవరి మొబైల్ నెంబర్ తో అలాగే ఎవరి అకౌంట్ తో అయితే ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యారో వారి డీటెయిల్స్ అనేవి మొదటి నేమ్ దగ్గర ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. వారి నేమ్ తో పాటుగా రిమైనింగ్ 5 మంది కావచ్చు 7 మంది కావచ్చు ఎవరినైతే మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ గ్రూప్ లో వారిని యాడ్ చేసుకోవడం కోసం యాడ్ సేవక్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే నెక్స్ట్ రెండవ నెంబర్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండి, ఈ ప్లస్ సింబల్ పై ఒక్కసారి క్లిక్ చేశారు అంటే మీరు ఆల్రెడీ మాస్టర్ లిస్ట్ లో టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకున్నటువంటి వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. మీరు ఒక 20 మందినో 22 మందినో 25 మందినో ఆల్రెడీ మీ యొక్క మాస్టర్ లిస్ట్ లో టైప్ చేసి పెట్టుకొని సేవ్ చేసుకున్నారు కదా, వారిలో మీరు ఎవరినైతే మీ గ్రూప్ లో మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారి నేమ్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అలాగే ఇక్కడ సేవ్ టు గ్రూప్ అనే ఈ ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత న్యూ సేవక్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని పాపప్ మెసేజ్ అనేది వస్తుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. అలాగే సేవ్ టు మాస్టర్ లిస్ట్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని సేవ్ చేసుకున్నా పర్వాలేదు, సేవ్ చేసుకోకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదండి. అలాగే నెక్స్ట్ మూడవ పర్సన్ ని ఈ గ్రూప్ లో యాడ్ చేయడం కోసం మళ్ళా కూడా యాడ్ సేవక్ అని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారు అంటే మూడవ పర్సన్ యాడ్ చేయడం కోసం ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మరలా కూడా ప్లస్ సింబల్ పై క్లిక్ చేశారు అంటే మీ యొక్క మాస్టర్ లిస్ట్ అనేది చూపిస్తుంది. నేను నా మాస్టర్ లిస్ట్ లో 2 నేమ్సే ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఒకరి నేమ్ తీసేసుకున్నాను. ఇక మిగిలిన ఒక నేమ్ మాత్రమే నాకు ఇక్కడ చూపిస్తుందండి. మీరు ఎంత మంది యొక్క డీటెయిల్స్ అయితే మీ మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకో ఉంటారో వారి యొక్క నేమ్స్ అన్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. మీరు ఎవరి నేమ్స్ అయితే ఈ సేవకి ఒక గ్రూప్ గా బుక్ చేయాలనుకున్నారు వారి నేమ్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మరలా కూడా సేవ్ టు గ్రూప్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఒక గ్రూప్ గా శ్రీవారి సేవకి వెళ్ళాలి అనుకుంటే 5 మంది పైన 15 మంది లోపల ఒక గ్రూప్ గా అయితే శ్రీవారి సేవకి బుక్ చేసుకొని వెళ్ళగలరండి. మీరు ఎంత మందిని అయితే ఒక గ్రూప్ గా క్రియేట్ చేసుకొని వెళ్ళగలరో అంత మందిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పటి వరకు మనం మాస్టర్ లిస్ట్ అలాగే మాస్టర్ లిస్ట్ లో ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ అన్ని చూసాం కదండి. అలాగే ఇప్పుడు సేవా సర్వీసెస్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేశాము అంటే ఈ విధంగా సేవలు అనేవి చూపిస్తుంది. శ్రీవారి సేవ, లడ్డూ ప్రసాదం సేవ, పరకామణి సేవ, ఈ విధంగా సేవలు అనేది చూపిస్తుంది. మీరు ఏ సేవకైతే బుక్ చేయాలి అనుకుంటున్నారో ఆ సేవని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను శ్రీవారి సేవని బుక్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి శ్రీవారి సేవ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. శ్రీవారి సేవ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 5 ఆప్షన్స్ అనేవి చూపిస్తుందండి. మొదటిది హౌ టు అప్లై, రెండవది ఏరియా ఆఫ్ సర్వీసెస్, మూడవది టీమ్ ఇన్స్ట్రక్షన్స్, 4 కోడ్ ఆఫ్ కండక్ట్, 5 సేవాక్స్ ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ కూడా ఈ ఆప్షన్స్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చదువుకోగలరండి. ఈ సేవలన్నింటికి సంబంధించి కూడా ఈ సేవలు అంటే ఏంటి, ఈ సేవలకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే మొత్తానికి సంబంధించి కూడా నేను ప్రీవియస్ గా ఒక వీడియో చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా ఎవరైనా చూడని వారు కన ఉంటే ఆ వీడియోని ఒకసారి చూశారు అంటే ఈ సేవలకు సంబంధించి మీకున్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయండి. ఇవన్నీ కూడా ఒకసారి చదువుకున్న తరువాత హౌ టు అప్లై అనే ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేసి ఇక్కడ కింద చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత అప్లై సేవ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై యాజ్ ఇండివిజువల్, అప్లై యాజ్ గ్రూప్. మీరు ఇండివిజువల్ గా అప్లై చేసుకునే వాళ్ళు కన్నా అయితే అప్లై యాజ్ ఇండివిజువల్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. లేదా మీరు 5 నుండి 15 మంది లోపల ఒక గ్రూప్ గా ఉండి గ్రూప్ గా అప్లై చేసుకునేవారు కన్నా అయితే అప్లై యాజ్ గ్రూప్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇండివిజువల్ గా సింగిల్ గా అప్లై చేస్తున్నాను కాబట్టి అప్లై యాజ్ ఇండివిజువల్ అనే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఏరియా ఆఫ్
సర్వీస్ అనే ఈ ఆప్షన్ దగ్గర ఒకసారి క్లిక్ చేసి శ్రీవారి సేవ తిరుమల అనే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత స్లాట్ దగ్గర 7 days ట్యూస్డే స్లాట్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే ఈ స్లాట్ అనేది ఇంకా ఆన్లైన్లో రిలీజ్ చేయనట్టు బ్లూ కలర్లో చూపిస్తుంది. అలాగే వెన్స్డే స్లాట్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే ఈ స్లాట్ అనేది రిలీజ్ చేస్తున్నారు, ఒక్క రోజుకు మాత్రమే అవైలబుల్లో ఉన్నట్టు గ్రీన్ కలర్లో చూపిస్తుంది. మిగతా 3 రోజులకి ఈ సేవ అనేది కంప్లీట్గా బుక్ అయిపోయినట్టు రెడ్ కలర్లో చూపిస్తుంది. ఈ విధంగా అన్ని స్లాట్లు కూడా ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏ స్లాట్లో అయితే ఆ సేవ అవైలబిలిటీ ఉందో ఆ స్లాట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ స్లాట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 డేట్లో అవైలబిలిటీ ఉందనుకోండి, ఆ 4 డేట్లో మీకు ఏ డేట్ కావాలో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ సేవని బుక్ చేసేటప్పుడు 3 తేదీలకి ఆల్రెడీ కంప్లీట్గా బుక్ అయిపోయి 1 తేదీకి మాత్రమే, ఏప్రిల్ 6వ తేదీకి మాత్రమే ఈ సేవ అనేది అవైలబుల్లో ఉన్నట్టు గ్రీన్ కలర్లో చూపిస్తుంది. కాబట్టి ఆ తేదీపై ఒక్కసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ డేట్ దగ్గర ఆ తేదీని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అలాగే అవైలబిలిటీ కోటా ఫర్ సెలెక్టెడ్ డేట్, ఈ డేట్ కి ఈ సేవ అనేది ఇంకా కూడా 56 ఈ సేవ అనేది అవైలబిలిటీ ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇవి చెక్ చేసుకొని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర ఒకసారి చెక్ మార్క్ ఇవ్వాలి. చెక్ మార్క్ ఇచ్చిన తరువాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సేవా బుకింగ్ సక్సెస్ఫుల్, సేవా రిజర్వేషన్ డీటెయిల్స్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏ స్లాట్ కు సంబంధించిన సేవని ఏ డేట్ లో మీరు బుక్ చేసుకున్నారు అనేది చూపిస్తుంది. అలాగే మీ యొక్క బుకింగ్ నెంబరు చూపిస్తుంది. నెంబర్ ఆఫ్ డేస్, మీరు ఆ సేవని ఎన్ని రోజులకు బుక్ చేసుకున్నారు అనేది కూడా మీకు చూపిస్తుందండి. అలాగే సేవా పీరియడ్, ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు మీరు ఆ సేవని చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే మీరు ఏ మొబైల్ నెంబర్ ద్వారా ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు ఈ సేవని బుక్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్కి ఈ విధంగా ఆ సేవకు సంబంధించి మీరు బుక్ చేసుకున్నట్టు ఒక మెసేజ్ కూడా మీ మొబైల్ నెంబర్కి వస్తుందండి. ఓకే అండి, ఈ విధంగా సేవకైతే బుక్ చేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు శ్రీవారి సేవకైతే బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఒక్కసారి ఈ వెబ్సైట్లో ఇక్కడ సేవా హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేశారు అంటే మీరు ఈ వెబ్సైట్లో ఇంతకు ముందు ఏ సేవకైనా కూడా, అంటే శ్రీవారి సేవకు కావచ్చు, పరకామణి సేవకు కావచ్చు, లడ్డు ప్రసాదం సేవకు కావచ్చు, ఈ విధంగా మీరు ఏ సేవకైనా కూడా బుక్ చేసుకొని కనుక ఉంటే మీరు బుక్ చేసుకున్నటువంటి ఆ హిస్టరీ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. నేను ఇంతకు ముందు ఏ సేవకి బుక్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు బుక్ చేసినటువంటి శ్రీవారి సేవ అనేది మాత్రమే చూపిస్తుంది. ఈ శ్రీవారి సేవ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా బుకింగ్ నెంబరు, అలాగే ఎవరి పేరుతో బుక్ చేశాము, ఆ సేవ ఏ తేదీకి బుక్ చేసుకున్నా, ఇండివిజువల్ గా బుక్ చేసుకున్నారా లేదా గ్రూప్ గా బుక్ చేసుకున్నారా, ఎన్ని రోజులకు సంబంధించి ఆ సేవను బుక్ చేసుకున్నారు, స్టేటస్, ఆ సేవ అనేది కన్ఫామ్ అయ్యిందా లేదా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ ప్రింట్ అండ్ డౌన్లోడ్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఆ సేవకు సంబంధించి రిసిప్ట్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఈ రిసిప్ట్ ని మీరు ప్రింట్ తీసుకొని తిరుమలకు సేవకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ రిసిప్ట్ ని అయితే తీసుకొని వెళ్ళాలండి. ఓకే అండి, ఈ విధంగా మీరు ఈ సేవల్ని బుక్ చేసుకొని శ్రీవారి సేవలో వెళ్ళి పాల్గొనవచ్చు. ఒకవేళ మీరు ఈ విధంగా సేవల్ని బుక్ చేసుకున్న తర్వాత ఏదైనా కారణాల చేత తిరుమలకు వెళ్ళి ఈ సేవలో పాల్గొనలేదు అంటే ఆ సేవల్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవాలి అంటే క్యాన్సిల్ చేసుకోవడం కోసం ఈ వెబ్సైట్ లో క్యాన్సిల్ సేవ అనే ఈ ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేశారు అంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ సేవని ఎప్పుడు బుక్ చేశారు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది. అలాగే చూడండి, ఈ సేవని బుక్ చేసుకున్న తర్వాత మరలా 3 నెలల వరకు బుక్ చేసుకోవడానికి అవకాశము లేదు అని నెక్స్ట్ ఎలిజిబిలిటీ డేట్ ఎప్పుడు అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి ఆ డేట్ వరకు మరలా ఈ పర్సన్ ఈ సేవల్ని బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. ఒకవేళ ఇప్పుడు ఏదైనా అనివార్య కారణాల చేత ఈ సేవను కనుక క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, ఈ 3 నెలల లోపల మరలా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ సేవల్ని రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు క్యాన్సిల్ అని ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, ఈ ఇంటూ మార్క్ పై ఒకసారి క్లిక్ చేశారంటే మీకు ఓకే అనే ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశారంటే మీ యొక్క సేవ అనేది క్యాన్సిల్ అవుతుంది. నేనైతే ఇప్పుడు క్యాన్సిల్ చేయట్లేదండి. ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు అంటే నేను ఈ సేవని బుక్ చేసుకొని శ్రీవారి సేవకు ఆ డేట్కి వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి ఈ సేవని క్యాన్సిల్ చేయట్లేదు. ఈ క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఎవరికి అంటే సేవని బుక్ చేసుకొని ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉండి మీరు ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో వారు మాత్రమే క్యాన్సిల్ చేసుకోండి. ఈ సేవకి మీరు బుక్ చేసుకున్న తేదీకి వెళ్ళగలిగే వారు మాత్రం క్యాన్సిల్ చేసుకోకుండా వెళ్ళి
శ్రీవారి సేవలో పాల్గొనండి. ఓకే అండి, ఇప్పటి వరకు శ్రీవారి సేవకి ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి, అలాగే ఈ వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి, అంటే హోము, ప్రొఫైలు, మాస్టర్ లిస్టు, సేవా సర్వీసెస్, సేవా హిస్టరీ, సేవా క్యాన్సిల్, ఈ ఆప్షన్స్ అన్నింటి గురించి కూడా శ్రీవారి భక్తులకు వివరించే ప్రయత్నం చేశానండి. ఓకే అండి, మీరు ఈ వెబ్సైట్ లో ఈ సేవల్ని బుక్ చేసుకున్న తర్వాత లాగౌట్ అవ్వచ్చు. అలాగే ఈ సేవల యొక్క అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ లో లాగిన్ కాకుండానే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి. సేవల్ని బుక్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబరు అలాగే మీ అకౌంట్ ద్వారా మీరు లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి. అవైలబిలిటీ స్టేటస్ ని చెక్ చేసుకోవడానికి మాత్రం లాగిన్ అవ్వాల్సిన పని లేదండి, మామూలుగానే కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. చాలా మంది శ్రీవారి భక్తులు శ్రీవారి సేవకు మేము ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక వీడియో చేయండి అని చాలా మంది శ్రీవారి భక్తులు కామెంట్ సెక్షన్ లో అడగడం జరిగిందండి. ఆ భక్తులందరికీ కూడా ఈ వీడియో చేరాలి అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి లైక్ చేయగలరండి. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే ఆ భక్తులందరికీ కూడా ఈ వీడియో అనేది చేరి వారు కూడా ఈ సేవకి బుక్ చేసుకోవడానికి మీరు కూడా హెల్ప్ చేసి స్వామివారి సేవని చేసిన వారు అవుతారండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి అప్డేటు కూడా నేను వీడియో రూపంలో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.